హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అవ్వాయి కదా! ఇప్పుడైతే మనం హెల్తీగా పిల్లల కోసమైతే పల్లి పకోడీ అయితే చేసుకుందాం. ఇది 5 మినిట్స్‌లో అయిపోతుంది. మీ పిల్లలకి పెట్టి చూడండి. మమ్మీ సూపర్ ఉంది అని అంటారు. ముందైతే పావు కేజీ పల్లీలు తీసుకొని లైట్‌గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. వేరొక బౌల్‌లో 150 గ్రామ్స్ శనగపిండి తీసుకొని దాంట్లోనే ఉప్పు, కారం, ఇంకా చికెన్ మసాలా, కరివేపాకు వేసి ముందుగా ఫ్రై చేసిన పల్లీలు కూడా వేసి దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఆనియన్ పకోడీకి ఎలా కలుపుకుంటాం అలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా అయితే కలుపుకోవాలి. ఇది కలిపిన తర్వాత అయితే దీన్ని కాసేపు పక్కన పెట్టి ఇప్పుడైతే ఆయిల్ హీట్ చేసుకుందాము. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ మాత్రం ఎక్కువ వేయకండి. ఒకవేళ వాటర్ ఎక్కువైతే గనక మళ్ళీ కాస్త శనగపిండి అయితే వేయండి. ఉప్పు, కారం అయితే మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్‌లో అయితే ఇలా పకోడీని విడివిడిగా వచ్చేలా వేసుకోవాలి. ఎందుకంటే ఇది పల్లి పకోడీ కాబట్టి విడివిడిగా వచ్చేలా వేసుకోవాలి. మామూలుగా ఎవరైనా చేసేటప్పుడు పల్లీల్ని ఫ్రై చేయకుండా చేస్తారు. ఫ్రై చేయకుండా చేస్తే లోపల దాకా ఫ్రై అవ్వకపోతే టేస్ట్ బాగోదు. అదేదో ముందే మనము ఒక 2 మినిట్స్ అయితే పల్లీల్ని ఫ్రై చేసాం కాబట్టి ఇది తొందరగా రెడీ అవుతుంది. మనకి టేస్ట్ కూడా బావుంటుందనమాట. పల్లీలు తింటున్నప్పుడు వాళ్ళకి పిల్లలకి బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇంకా ఇది హీట్ చేసేటప్పుడైతే మనము పకోడీ అంతా వేశాక 2 మినిట్స్ అయితే సిమ్‌లో పెట్టుకోండి. సిమ్‌లో పెట్టి ఇది కొంచెం కలర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టేసి అప్పుడు దీన్ని దింపేసుకోవడమే. మన పల్లి పకోడీ అయితే సూపర్ ఉంటుంది. పిల్లలకైతే స్కూల్‌కి పెట్టడానికి ఇదైతే బెస్ట్ స్నాక్ అని చెప్తాను నేను. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చాలా ఇష్టము పల్లి పకోడీ అంటే. నార్మల్‌గా బయట కొనేదైతే రెడ్ కలర్‌లో ఉంటుంది కదా! దాంట్లో ఫుడ్ కలర్ వేసేస్తారు. అందుకే అది కలర్ ఎక్కువగా ఉంటుంది. నేనైతే ఏ కలర్స్ వేయలేదు. సింపుల్‌గా అయితే చేశాను. ఇంకా దీంట్లో మైదా పిండి, బియ్యం పిండి కూడా వేస్తారు. అది మీ ఇష్టము. ఏసుకోవాలంటే ఏసుకోవచ్చు. చూసారా? నేను చేసిన ఈ పావు కేజీ పల్లీలకి నాకైతే కేజీ పల్లి పకోడీ అయితే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బావుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. స్కూల్‌కి పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తిని చాలా బావుంటున్నాయి మీ మమ్మీ చేసిన స్నాక్స్ అని అడుగుతారంట. నేను వాళ్ళకి బయట స్నాక్ అయితే ఏమీ కొనను కదా! ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.